దాదాపు ఏదైతే వైఎస్ ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి అన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. సో ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా దర్యాప్తు సంస్థలు మార్చడం కావచ్చు, లేదంటే ఇంకేదైనా కావచ్చు, నిజంగా ఇది ఒక పెద్ద కేస్ స్టడీ లాగా ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా దీంట్లో పూర్తిగా అంటే మీరు ఇందాక అన్నట్టుగా గూగుల్ టేక్అవుట్లో ఎవరెవరు బయటపడ్డారు, నిజంగా మీరు ఇందాక అన్నట్టుగా భారతిరెడ్డి నుంచి ఏదైతే ఫోన్ అవినాష్ నుంచి భారతిరెడ్డికి ఫోన్ ఎప్పుడు వచ్చింది, వచ్చిన టైంలో జగన్ ఏం చేశాడు, అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్ ఏం చెప్పాడు, మళ్ళీ ఎట్లా మాట మార్చి ఇవన్నీ చాలా క్లియర్ కట్గా అర్థమవుతున్నటువంటి సమయంలో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏదైతే ఖచ్చితంగా తీసుకొని చేస్తే జగన్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా లేదంటే ఏం చెప్తారు? ఇక్కడ అందరు వీళ్ళు జగన్ కలిసి చూపిస్తూ ఉన్నాయి. జగన్ ఇప్పుడు అదుపులో తీసుకుంటారని చెప్పి భావిస్తూనే ఉన్నారు. కానీ అతనికి న్యాయస్థానాల్లో కావచ్చు, లేకపోతే దర్యాప్తు సంస్థల్లో కావచ్చు, ఎలాంటి వెలుసుబడి వస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. చిన్న ఉదాహరణ, నిన్న మామూలుగా న్యాయస్థానం అతన్ని కొత్త పాస్పోర్ట్కి అప్లై చేసుకోమని ఇచ్చింది. మరి ఈరోజు దాన్ని కొట్టివేసి శ్రీనివాసరెడ్డి గారు న్యాయమూర్తి గారు ఆయనకు అదే పాస్పోర్ట్ని అందజేయమని చెప్పని ఇచ్చారు. అంటే ఇంకా అతనికి ఎవరు అతన్ని కాపాడుతున్నారో ఇక్కడ అర్థమైపోతూ ఉంది కదా. ఇది గమనించుకోవాల్సిన అంశం. కాబట్టి అతనికి నాకు తెలిసినంత వరకు భారత న్యాయస్థానాల్లో కావచ్చు, భారత రాజ్యాంగంలో కావచ్చు, భారతదేశ ప్రభుత్వంలో కావచ్చు అతనికి ఏదైనా శిక్షలు పడతాయంటే మాత్రం నేను నమ్మను. ఇది మాత్రం వాస్తవం. సాక్ష్యాధారాలు కనపడ్డా ఒకవేళ అతని చేతులతో అతను ఒక గన్ను పట్టుకోనో కత్తి పట్టుకొని ఎదుటాలను నరికేసినా, గన్ను పట్టుకొని కాల్చేసినా అతను కాదు, అతను ప్రతిరూపంగా వేరేవాడు వచ్చారని చెప్పే విధంగా మార్చగలిగే శక్తి సామర్థ్యాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. కాబట్టి అతనికి ఇవన్నీ ఆధారాలు చేసుకొని ఈ జరిగిన ఉదంతాలన్నీ ముందు పెట్టేసి నువ్వే ఇది చేసావు రానాయనా నిన్ను వచ్చి జైల్లో కూర్చోమంటే కూర్చోడు. అతను నిజంగా నువ్వే చేసావు, ఇదిగో సాక్ష్యాధారాలు ఉన్నాయన్నా కూడా అతను వచ్చి కూర్చోడు. ఎందుకంటే అతనికి అంత రక్షణ అయితే ఉందని అయితే నేను భావిస్తున్నా. అదే ఎలాంటి మార్పులు జరిగితే మన అనుకున్నది జరగవచ్చు అంటే ఏం చెప్తారు? మార్పులు ఇప్పుడున్న ఈ ప్రజానాయకుల ద్వారా మార్పు జరిగిద్దని అయితే నేనైతే భావించట్లేదు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇది కొంతమందికి బాధాకరమైనా కూడా జరుగుతున్న పరిణామాలు చూస్తే అతనికి ఏమాత్రం ఇప్పుడు ఇందాక మీరు అన్నారు కేస్ స్టడీ గురించి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిర్మాణం కోసం 29 గ్రామాల రైతుల నుంచి 32,000 ఎకరాల పైచిలకు భూములు తీసుకుంటే అది ఒక చరిత్ర, దీన్ని కేస్ స్టడీగా తీసుకోవాలని చెప్పని పాఠ్య గ్రంథంలో పెట్టారు. దీని గురించి తెలుసుకోవాలి అని చెప్పని. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితం ప్రారంభించిన కానీ ఇప్పటి వరకు దీని కనుక పాఠ్య గ్రంథం కూడా పెట్టాలా. ఎందుకంటే భవిష్యత్తులో రాజకీయ నాయకుడు అనే వ్యక్తి ఎందుకు ఇలా ఉండకూడదు, రాజకీయ పార్టీలు ఇలా చేయకూడదు అనే విధానంతో ఒక పాఠ్య గ్రంథంగా తయారు చేసిన పరిస్థితి వస్తుంది. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఎందుకంటే రాజకీయ నాయకులకే రాజకీయాలు నేర్పుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. న్యాయస్థానాలకి, న్యాయమూర్తులకి చట్టాల గురించి చెబుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు దోషులకి ఎలా శిక్షించాలో వాళ్ళకి తెలిస్తే, దోషుల్ని ఎలా రక్షించాలో అన్ని ఆధారాలు ఉండా కూడా ఎలా రక్షించబడాలో, అతనే కాకుండా అతనికి సంబంధించిన వాళ్ళని కూడా ఏ విధంగా రక్షిస్తున్నాడో మన కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. అన్ని మార్గాలు ఇతనికి తెలుసు. కాబట్టి ఇక నుంచి న్యాయశాస్త్రాల్లో ఏదన్నా ఉంటే, కొత్తగా ఏదన్నా న్యాయశాస్త్రంలో చేర్చాలన్నా, ఉండని తీసేయాలన్నా జగన్మోహన్ రెడ్డి సలహా తీసుకొని దాన్ని సరిదిద్దుకుంటే ఇలాంటి వాళ్ళందరికీ న్యాయం జరిగింది. మామూలుగా బాధితులకు న్యాయం జరగట్లేదు. కాబట్టి కనీసం అలాంటి వాళ్ళందరికీ కూడా సంపూర్ణ న్యాయం జరగాలంటే రేపు పొద్దున న్యాయ సలహాదారుడుగాను ఈ యొక్క రాజ్యాంగంలో మార్పులు చేర్పులు ఏదైనా చేస్తే, న్యాయ వ్యవస్థలో అతను సలహాలు తీసుకొని చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇవన్నీ వినిన తర్వాత ఖచ్చితంగా వైఎస్ సునీత గారికి న్యాయం జరిగిద్దా లేదా అంటే మీకేమనిపిస్తున్నా? అంత చెప్పాక ఇంకా ఏమనిపిస్తుందండి? అన్నీ సందేహమే. అసలు ఒక జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఈ రకంగా ఎలా చేసుకోగలుగుతున్నాడు? నిన్న కేసే అందుకు తార్కాణం, దానికి ఇవాళ వచ్చిన తీర్పే ఒక తార్కాణం. తర్వాత 6 సంవత్సరాలు అసలు ఒక కేసు అపరిష్కృతంగా అలాగే ఉంది అంటే, వివేకానంద రెడ్డి హత్య కేసు, ఇది ఎంత సిగ్గుచేటండి. అంటే మన న్యాయ వ్యవస్థ ఎలా ఉంది అసలు? దీన్ని ఎలాగా వారు చెప్పినట్టుగా ఇది యాక్చువల్గా నిందితులకు అనుకూలంగా ఉందా అనే ఒక సందేహం అయితే కలుగుతోంది అందరికీ. కాబట్టి దీన్ని ఎలా మారుస్తారు? నిజంగా జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి, అరెస్ట్ చేసే దమ్ము ఎవరికైనా ఉందా? అతని మీద వచ్చిన ఇవన్నీ కూడా నిరూపించే దమ్ము ఎవరికైనా ఉందా
అనే ఒక సందేహం అయితే కలుగుతోందండి. ఏది ఏవైనా ఇవాళ ఈ అభిషేక్ రెడ్డి మరణం అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. ఇంత చిన్న వయసులో ఎలా చనిపోయాడని. కాబట్టి ఇవాళ అభిషేక్ రెడ్డి చావు మీద ముందు ఎంక్వైరీ చేస్తారా, లేదు వివేకానంద రెడ్డి హత్య కేసులో అసలు ఎవరు నిందితులని ఎంక్వైరీ చేసి వాళ్ళు తేలుస్తారా అనేది మాత్రం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.